హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను మీ అంకిత. ఈ రోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. నాకైతే ఎంత అందంగా కనిపిస్తుందంటే మీరు చూడగానే వావ్ అనుకుంటారనమాట. సో మరి ఇప్పుడైతే ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024 కాంపిటీషన్ కి వెళ్ళబోతున్న హర్షిని మేకలా హియర్ విత్ us. మరి నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను తనతో ఇంటర్వ్యూ చేయడానికి. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హర్షిని. హాయ్. ఎలా ఉన్నావు? ఐఎమ్ సూపర్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. నువ్వు ఎలా ఉన్నావు అని అడగక్కర్లే అనుకుంటా. యు లుకింగ్ గార్జియస్. yes 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 thank you. సో అసలు అన్బిలీవబుల్ అన్నమాట. yes ఏంటంటే లైక్ ఒకప్పుడు చేసిన ఇంటర్వ్యూస్ కి ఇప్పుడు ఇట్లా అసలు ఏంటి ట్రాన్స్ఫర్మేషన్? అంటే మనము సో ఐఎమ్ ఫీల్ ప్రౌడ్. ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ ద మిస్ యూనివర్స్ స్టేజ్. ఈ అవకాశం అనేది వెరీ ఫ్యూ పీపుల్ కి మాత్రమే వస్తుంది. సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్. ఆ అవకాశం నాకు రావటం నాకు చాలా బ్లెస్డ్ గా అనిపిస్తుంది, హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం న్యూస్ లో చూస్తామండి, వరల్డ్ కప్ లో ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ఇండియా ఇండియా ఎంకరేజ్ చేస్తా ఉంటారు, ఎంకరేజ్ చేస్తారు. బీయింగ్ ఏ ట్రాన్స్ చిన్నప్పటి నుండి బుల్లింగ్స్ కి లేకపోతే హరాస్మెంట్స్ కి డిస్క్రిమినేషన్ ఇవన్నీ ఫేస్ చేసిన నాకు ఇండియాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో నేను రిప్రజెంట్ చేయటం, అది ఇండియన్ ఫ్లాగ్ తీసుకొని నేను యూనివర్స్ స్టేజ్ మీద రన్ చేస్తుంటే అందరూ ఇండియా 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 అని అప్రిషియేట్ చేయటం, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా హర్షిని ఫ్రమ్ ఇండియా అని. ఇండియాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో రిప్రజెంట్ చేయటం అనేది ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. నాకు చాలా 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 హ్యాపీనెస్ ఉందన్నమాట. సో మన ఇండియాని నేను ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో యూనివర్స్ లో నేను రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఐ షుడ్ బి బ్యూటిఫుల్. ఐ వాంట్ టు విన్. అంటే ఐ మిస్ యూనివర్స్ ఇండియాకి తీసుకురావాలి, ఆ క్రౌన్ ని నేను ఇండియాకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. డూయింగ్ డైట్, డూయింగ్ స్కిన్ కేర్, డూయింగ్ హెయిర్ కేర్, డూయింగ్ జిమ్ లైక్. సో ఐఎమ్ డూయింగ్ అందువల్ల కొంచెం బ్యూటిఫుల్ గా తయారవడానికి ఇంకా టైం ఉంది, ఇంకా 1 వీక్ టైం ఉంది. 1 వీక్ లో ఇంకొంచెం చేస్తాను, ట్రై చేస్తాను. సో విత్ ఆల్ యువర్ సపోర్ట్, నాకు తెలుగు ప్రజలు ఆడియన్స్ చాలా సపోర్ట్ చేస్తారు ఓటింగ్ కోసం. ఓటింగ్ లో కూడా నేను టాప్ లో ఉన్నాను, టాప్ 1 లో ఉన్నాను ఓటింగ్ లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ఓటింగ్ వల్ల నాకు కొంచెం మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. సో ఫైనల్ స్కోర్ కి మార్క్స్ యాడ్ అవుతాయి. ఓటింగ్ లో టాప్ 5 లో ఉన్నాను. లైక్ నేషనల్ కాస్ట్యూమ్, లైక్ ఇంట్రడక్షన్ వీడియో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా పోటమి అనౌన్స్ చేయటం ఏంది 8th కి వెళ్ళిపోతాను నేను మోస్ట్లీ. ఓకే హర్షిని, అసలు చూస్తే ఒక ఎన్జిఓలో జాబ్ చేసి హెచ్ఆర్ కింద జాబ్ చేసి ఒక యాక్ట్రెస్ అండ్ ఒక న్యూస్ ప్రెజెంటర్ గా జాబ్ చేసి ఇలా చాలా ఇన్ని సెక్టార్స్ లోను జాబ్ చేసి ఫైనల్ గా నీ డ్రీమ్ అనేది ఒక మోడల్ అవ్వాలి. సో ఫైనల్లీ డ్రీమ్ కేమ్ ట్రూ అన్నట్టు ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసింది. సో అసలు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే ఫస్ట్ నుండి మీరు అన్నట్టుగానే నా డ్రీమ్ అనమాట. సో ఐ వాంట్ టు బికమ్ ఏ మోడల్. చిన్నప్పటి నుండి నేను ర్యాంప్ వాక్స్ చేయాలి, వెస్ట్రన్ డ్రెస్ లో ఉండాలి, స్టైల్ గా రెడీ అవ్వాలి అనేది నా ఐ మీన్ అది ఒక జిజ్ఞాస అంటారు కదా, అట్లా నాకు కూరుకుపోయింది. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ సపోర్ట్ వల్ల దాన్ని కొంచెం హోల్డ్ చేసుకొని నేను జాబ్స్ లైక్ మీరు అన్నట్టుగా ఎన్జిఓలో, సాఫ్ట్వేర్ కంపెనీలో, యాంకరింగ్ లైక్ మల్టిపుల్ సెక్టార్స్ లో నేను జాబ్ చేయడం జరిగింది బ్రతుకు తెరువు కోసం. ఐ రిప్రజెంటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా లెవెల్ ప్రెసెంట్ మిస్ ఛాన్స్ క్వీన్ ఇండియాలో 2018 లో రిప్రజెంట్ చేశాను అనమాట. సో అలా నాకు ఇండియా లెవెల్లో నేను ఆల్రెడీ ఒక బ్యూటీ కంటెస్టెంట్ లో పార్టిసిపేట్ చేసి టాప్ 10 లో టాప్ 6 లో రావటం లైక్, దాని తర్వాత చాలా ర్యాంప్ వాక్ షోస్ ఇవన్నీ చేశాను. అట్లా ఈ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఎనీ నేషనల్ ప్లాట్ఫామ్ లో మనం పార్టిసిపేట్ చేసి ఉండాలన్నమాట. అలా నేను పేజ్ లో చూసినప్పుడు సో ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఇండియా నుండి రిప్రజెంట్ చేయడానికి ఒక ట్రాన్స్ మోడల్ ఇండియా లెవెల్లో కావాలని నాకు అందులో చూసినప్పుడు ఐ అప్లైడ్ దెమ్. వాళ్ళకి కాల్ చేసి అంటే మీరు ఏదైనా ఇంతకు ముందు ఏదైనా నేషనల్ ప్లాట్ఫామ్ లో పార్టిసిపేట్ చేస్తారని అడిగినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మిస్ ట్రాన్స్ ఇండియా 2018 లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పాను. దే ఆర్ వెరీ హ్యాపీ. సో దే లైక్ మై ప్రొఫైల్, దే రీడ్ ఆల్ మై ఆర్టికల్స్ యూట్యూబ్ లో, లైక్ గూగుల్లో కూడా
లైక్ చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. Mm. ఆర్టికల్స్ అన్ని చూసి సచ్ ఎ గ్రేట్ జర్నీ హర్షిని. సో యూ షుడ్, ఐ మీన్ ఇండియాని నువ్వు రిప్రజెంట్ Participate. చేయాలి, Yeah. ఇండియాని రిప్రజెంట్ Mm. చేయాలి, చాలా మందికి నువ్వు ఆదర్శంగా ఉంటావు. నిన్ను చూసి కొంతమంది అయినా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటారు. Mm. అప్కమింగ్ జనరేషన్ లో మోస్ట్ ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మోడలింగ్ చూస్ చేసుకోవాలంటే నీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలని వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మిస్ ట్రాన్స్ నేను నుండి వచ్చాను కాబట్టి మిస్ యూనివర్స్ ట్రాన్స్ బ్యూటీ పేజెంట్ ఆర్గనైజర్ నాజ్ జోషి. సో Okay. షీఈస్ వెరీ సపోర్టివ్ అనమాట. తన త్రూ నాకు ఆపర్చునిటీ వచ్చింది. Mm. సో ఫైనల్ కి సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో నేను చాలా లేట్ గా జాయిన్ అయ్యాను. ఎందువల్ల అంటే నేను అంటే వేరే జాబ్స్ లో వాటిలో బిజీ ఉండటం వల్ల అప్లై చేయటం లేట్ అయింది, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనమాట. Okay. సో లైక్ అమెరికా వాళ్ళు, స్పెయిన్, సో మన యూనివర్సిటీ నుండి చాలా కంట్రీస్ నుండి వస్తున్నారు. Mm. స్పెయిన్ నుండి, బ్యాంకాక్ నుండి, ఫిలిపియన్స్, లైక్ అన్ని కంట్రీస్ నుండి రిప్రజెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ముందు జాయిన్ అయ్యారు. 2-3 మంత్స్ బ్యాక్ నుండి వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. Mm. లైక్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళంతా ప్రాసెస్ ఫోటో షూట్స్ కానీ, వీడియో షూట్స్ కానీ, లైక్ ఓటింగ్ కూడా వాళ్ళు ముందే జాయిన్ అయిపోయారు అనమాట. Okay. సో నేను చాలా లేట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవటం వల్ల నేను లేట్ గా జాయిన్ అయ్యాను. Okay. లేట్ గా జాయిన్ అయినప్పటికీ కూడా నేను వర్క్ చేసుకుంటూ ఎన్జిఓలో జాబ్ చేస్తూనే Mm. ప్లస్ ఈ ప్రిపరేషన్స్ చేసుకున్నాను అనమాట. ఒక కొంచెం పెద్ద టాస్క్ అనుకోవాలి, ఎందుకంటే డైట్ మెయింటైన్ చేసుకుంటూ, అవును. హెయిర్ కేర్, స్కిన్ కేర్ Mm. చేసుకుంటూ, ఎట్ ద సేమ్ టైం ప్రొఫెషన్ వదులుకోకుండా ఎన్జిఓలో ప్రెసెంట్ గా నేను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ Okay. వర్క్ చేస్తున్నా. ఆ Okay. ప్రాజెక్ట్ చేసుకుంటూ ప్లస్ ఇది మెయింటైన్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. సో ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్. సో ఎలా మేనేజ్ చేస్తున్నావు హర్షిని ఇవన్నీ? సమ్ టైమ్స్ అసలు స్లీప్లెస్ ఉండేది అంకిత. స్లీప్లెస్, నిద్ర ఉండేది కాదు, ఫోన్ మాట్లాడడానికి టైం ఉండేది కాదు. ఎన్జిఓ వరకు వెళ్ళొస్తాను, రావటం 6 కి వచ్చేస్తాను, ఫాస్ట్ గా జిమ్ కి వెళ్ళిపోతాను. Okay. జిమ్ 1 అవర్ చేస్తాను, ఫాస్ట్ గా మళ్ళీ డాన్స్ కి వెళ్తాను, డాన్స్ 1 అవర్ చేస్తాను, డాన్స్ 1 అవర్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి హెయిర్ కేర్, స్కిన్ కేర్ చేసేసి ఏదైనా డైట్ ఫుడ్ తినేసి పడుకోవటం, మళ్ళీ మార్నింగ్ లేసి పడుకోవడం. ఉరుకులు పరుగుల జీవితం అంటారు కదా, Okay. Yeah. సినిమాలో చూస్తుంటే బిజీ 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 Busy షెడ్యూల్. life. అట్లా సమ్ టైమ్స్ నాది అనిపిస్తుంది, ఓ నా లైఫ్ కూడా అంత బిజీ అయిపోయింది. దట్స్ గుడ్, యూనో. యాక్చువల్లీ అది మంచిది, ఎందుకంటే మన లైఫ్ మనకి బిజీ ఉండటం వల్ల అన్నెసరీ స్ట్రెస్, అన్నెసరీ ఐ మీన్ Thoughts థింగ్స్, ఏమీ రాదు. థాట్స్, నెగిటివ్ థాట్స్ అన్ని మన నుండి దూరం వెళ్ళిపోతాయి. Mm. ఎంత వీలైతే నేను అనుకుంటున్నా ఆఫ్టర్ మిస్ యూనివర్స్ కాంపిటీషన్ విన్ అయిన తర్వాత కూడా నేను ఐ వాంట్ టు బి బిజీ, Okay. ఫుల్ బిజీగా ఉండాలి. ఏదో వర్క్స్ కానీ, షూట్స్ కానీ, లైక్ ఫుల్ బిజీగా ఉండాలనుకుంటున్నాను. అలా బిజీగా ఉంటేనే మనకి స్ట్రెస్ ఉండదు. మీరు ఇందాక అన్నట్టు ఐ కెన్ లుక్ బ్యూటిఫుల్ అంటే మన అందము, ఆరోగ్యము పెరుగుతుంది. లైక్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కదా. సో ఐ కెన్ క్యారీ దట్ బ్యూటీ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. అయితే హర్షిని, ఇప్పుడు ఒక ట్రాన్స్ కి ఈ ఛాన్స్ అనేది చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లేడీస్ మిస్ ఇండియా కానీ, మిస్ యూనివర్స్ అని చాలా వింటుంటాము. నవ్ డేస్ ఎక్కువగా కూడా మిస్ ట్రాన్స్ అనేసి, మిస్ యూనివర్స్ ట్రాన్స్ అని Yes. కూడా మనం బాగా వింటున్నాము. Yes. అసలు మీరు చెప్పినట్టుగానే ఈ ఛాన్స్ దొరకడం అనేది చాలా లక్ ఉండాలి. Yes. నిజంగా లక్, మోరవర్ బ్లెస్డ్ అయి ఉండాలి కూడా. Yes. సో ఇన్ని స్ట్రగుల్ చేసి హర్షిని ఈ స్టేజ్ లో ఉన్నందుకైతే మాకైతే చాలా హ్యాపీగా ఉంది. Yeah. సో ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరు అనుకుంటారు, ఎన్ని ఇంటర్వ్యూస్ హర్షిని, నువ్వు Yes. ఇచ్చిన ఇంటర్వ్యూస్ Yeah. కానీ, నీ హెల్పింగ్ నేచర్ ఉంటుంది కదా, Yes. ఇవన్నీ వచ్చి క్యారీ ఫార్వర్డ్ అయినట్టుంది నీకు లైఫ్ అంతా అసలు. సో అయితే ఇప్పుడు మిస్ యూనివర్స్ ట్రాన్స్ కి వెళ్ళాలంటే అప్లై చేయాలి Yes. అనేసి Yeah. చెప్పారు. మీలాగా చాలా మందికి ఒక డ్రీమ్ అంటుంటది, కానీ ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది తెలీదు. Yeah. సో లైక్ మనం ఇప్పుడు ఎవరినైనా ఒక మోడల్ డైరెక్టర్ ని గానీ అప్రోచ్ అవ్వాలా, లేకపోతే డైరెక్ట్ మనం అప్లై చేసుకోవచ్చా? ఇప్పుడు మనకి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. అంతకు ముందు అంటే మనకి సోషల్ మీడియా లేకపోవటం, వెబ్సైట్ లేకపోవటం వల్ల ఆపర్చునిటీస్ కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకొని, వీళ్ళ కాళ్ళు పట్టుకొని, వాడు చెప్పింది చేసుకుంటూ అమ్మాయిల్ని ఈ మోడలింగ్, ఈ ఆపర్చునిటీస్ ఇప్పిస్తామని అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకున్న చాలా మంది కూడా ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడు మనకి ఏంటంటే కొంచెం ఎడ్యుకేషన్ ఉన్నట్లయితే మనం వెబ్సైట్ లో చెక్ చేసుకోవాలి. మిస్ యూనివర్స్ ట్రాన్స్ అనేది వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి
వెళ్ళి మనం చెక్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు ఆడిషన్ ఉంటుంది. మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024 ఇప్పుడు అయిపోతుంది. నెక్స్ట్ 2025 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆడిషన్ ఎప్పుడు ఉంటుంది, రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు వాళ్ళ వెబ్సైట్ లో పెడతారు. ఆ వెబ్సైట్ లో చెక్ చేసుకొని మనము ఆ వెబ్సైట్ త్రూ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. లైక్ నేషనల్ మిస్ యూనివర్స్ కి వెళ్ళాలంటే ఫస్ట్ నేషనల్ ప్లాట్ఫామ్ లో పార్టిసిపేట్ చేయాలి. మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా ఉంది, నేను రిప్రజెంట్ చేశాను 2018 లో. మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా వాళ్ళది కూడా వెబ్సైట్ ఉంది. కొన్ని వెబ్సైట్ లోకి వెళ్ళటం రావట్లేదు, తెలియట్లేదు అంటే ఇప్పుడు సోషల్ మీడియా అందరూ ఇన్స్టాగ్రామ్ పేజీలు మెయింటైన్ చేస్తున్నారు. మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఆ పేజీల్లోకి వెళ్ళి వాళ్ళకి పింగ్ చేస్తే చాలు, వాళ్ళు రిప్లైలు ఇస్తారు. లైక్ హౌ టు అప్రోచ్ అనేది వెబ్సైట్ లింక్ పెడతారు, లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. ఇటు కాంటాక్ట్ త్రూ వాళ్ళని అప్రోచ్ చేయి మనం డీటెయిల్స్ తెలుసుకుని వెళ్ళొచ్చు. చాలా మంది తప్పులు చేసేదంటే నాట్ ఓన్లీ ట్రాన్స్ కమ్యూనిటీ కాకుండా ఫీమేల్స్ లో కూడా నాకు ఆపర్చునిటీ ఇస్తారు అని చెప్పేసి వాడికి మోడలింగ్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఆయన మోడలింగ్ ఏజెంట్, ఈయన మోడలింగ్ రన్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళని నమ్మి వాళ్ళని రిక్వెస్ట్లు చేసుకుంటూ వాళ్ళ వెనక తిరుక్కుంటూ ఆపర్చునిటీ ఇస్తారని, కొంతమంది అయితే వాళ్ళకి అవకాశాలు ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళని వాళ్ళు కోల్పోవటానికి కూడా సిద్ధమవుతున్నారు. అలా చెయ్యకుండా మీరు కొంచెం తెలివిగా ఆలోచించండి. ఆన్లైన్ లో చెక్ చేసుకోండి. అన్నిటికీ ఇప్పుడు మనకు సోషల్ మీడియా మంచి ప్రభావం చూపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో చూడండి, పేజెస్ లో చూసేస్తే అక్కడ వాళ్ళు యాడ్స్ ఇచ్చినప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు, ఆడిషన్స్ ఎప్పుడు ఉంటాయని. వెబ్సైట్ లింకులు పెడతారు, వెబ్సైట్ త్రూ వెళ్ళొచ్చు. జెన్యున్ గా ఉండే వాళ్ళు ఏజెంట్స్ కూడా ఉంటారు. లైక్ మన హైదరాబాద్ లో కూడా చాలా మంది మోడలింగ్ ఏజెంట్స్ ఉన్నారు, హైదరాబాద్ మోడల్స్ అని, మల్తాయి స్టూడియోస్ అని. అలా డైరెక్ట్ గా స్టూడియోస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. కానీ మీడియేటర్స్ త్రూ వీళ్ళ త్రూ వెళ్తే మనం నష్టపోతాము, మనల్ని మోసం చేస్తారు కూడా. అలా కాకుండా ఫస్ట్ మనకి ఆశ ఉండాలి, నేను మోడల్ అవ్వాలి, నేను యాక్టర్ అవ్వాలి, నేను అది చేయాలని ఆశ ఉండాలి. కృషి పట్టుదల ఉంటే మనుషులు సాధించలేనిదంటూ ఏది ఉండదండి. ఒకసారి ప్రయత్నిస్తా ఓడిపోతావు, రెండోసారి ప్రయత్నిస్తా ఓడిపోతావు, కానీ ప్రయత్నిస్తూ ఖచ్చితంగా వస్తాయి. నేను మోడల్ అవుతానని ఐ డోంట్ ఎక్స్పెక్ట్, నేను చేయలేదు, నా ఫైనాన్షియల్ ప్రాబ్లము, నాకు సపోర్ట్ లేదు, తల్లిదండ్రులు లేరు, నేను చేయలేనేమో అనుకున్నాను. బట్ నా పట్టుదల, నా కృషి, నా డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకున్న మనసులో ఒక దృఢమైన కోరిక నాది, మోడల్ అవ్వాలి, ఇండియాని ఇంటర్నేషనల్ ప్రెజెంట్ లో రిప్రజెంట్ చేయాలి అనేది ఒక కోరిక నాకు. సో మన కోరిక పట్టుదల ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను ఇండియాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో రిప్రజెంట్ చేయాలనేది నా డ్రీమ్. నా డ్రీమ్ అనేది ఖచ్చితంగా నెరవేరిందనే చెప్తున్నాను. ఎందుకంటే పట్టుదల, కృషి ఉంటే కృషికి తగ్గట్టుగా దేవుడు కూడా సహాయం చేస్తాడు. ఆపర్చునిటీస్ కూడా మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. నేను ఆపర్చునిటీస్ కోసం, అవకాశాల కోసం నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఆపర్చునిటీసే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఓకే హర్షిని, అయితే ఇప్పుడు చూసుకుంటే ఆడిషన్స్ ఇచ్చాను అనేసి అంటున్నావు. ఆడిషన్స్ అది యూనివర్స్ లెవెల్లో అంటే కాంపిటీషన్ ఎలా ఉంటది అంటే వీ కెన్ ఇమాజిన్ అన్నమాట. సో అంత మందిలో నువ్వు ఎలా ఫైనలైజ్డ్ అయ్యావు, అసలు ఈ ప్లేస్ కి ఎలా వచ్చావు, ఆ టైంలో హౌ యూ ఫెల్ట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ కమ్యూనిటీకి ఆడిషన్స్ వెరీ రిస్కీ అనుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ వాళ్ళు మోడల్స్ తక్కువ ఉన్నారు, ఇండియా లెవెల్లో రిప్రజెంట్ చేసిన వాళ్ళు వెరీ ఫ్యూ ఉన్నారు. సో అలా నాకు ఈజీగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా లెవెల్లో నేను రిప్రజెంట్ చేశాను కాబట్టి అది వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. ఆల్రెడీ కొంతమంది ఉన్నారు కాబట్టి ఇది నాకు ఈజీ వచ్చింది. ఇప్పుడు కొన్ని పేజెంట్స్ లో ఉంటాయండి, చాలా డిఫికల్ట్ టు గెట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒక్క ఆపర్చునిటీ కోసం లక్షల మంది, లైక్ మిస్ యూనివర్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఉందనుకోండి, ఫీమేల్స్ మిస్ యూనివర్స్ కి పార్టిసిపేట్ చేయాలంటే ఎంత ఆడిషన్స్ కి వెళ్ళాలి, ఎంత గట్టి పోటీ. ఇండియా లెవెల్లో అందరిని ఫిల్టర్ చేసి మిస్ ఇండియాగా వచ్చిన వాళ్ళని మిస్ యూనివర్స్ కి పంపిస్తారు, మిస్ ఇండియాగా వచ్చిన వాళ్ళని మిస్ యూనివర్స్ కి పంపిస్తారు. ఇండియా లెవెల్లో టాప్ లో ఉండాలి. లైక్ అట్లా ట్రాన్స్ లో కూడా ఇండియా లెవెల్లో టాప్ 5 లో ఉన్న వాళ్ళని, ఫస్ట్ సెకండ్ లో ఉన్న వాళ్ళని మిస్ యూనివర్స్ కి వెళ్ళాలన్నమాట. నేను టాప్ 6 లో ఉన్నప్పటికీ కూడా నాకు ఈ ఆపర్చునిటీ రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ హానర్. సో ఆడిషన్స్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ పేజెంట్ కాబట్టి నాకు ఆన్లైన్ లోనే తీసుకున్నారు. లైక్ జూమ్ లో, లైక్ డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, అందులోనే తీసుకున్నారు. వెన్ దే ఆస్క్డ్ క్వశ్చన్స్ లైక్ హౌ యూ కేమ్, నా జర్నీ, లైక్ హౌ ఐ కేమ్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి నేను రావటము, లైక్ మోడల్ గా, యాక్టర్ గా నేను స్థిరపడటం, అందులో నేషనల్ లెవెల్ బ్యూటీ ప్రెజెంట్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత అక్కడతో స్టాప్ అవ్వకుండా నేను చాలా ర్యాంప్ వాక్స్ లో షో స్టాపర్ గా వర్క్ చేశాను. కొన్నిట్లో షో స్టాపర్ గా చేశాను, డిజైనర్ షోస్ లో చేశాను. వీటన్నిటిలో
చేయటం దే ఇంప్రెస్డ్ మై ప్రొఫైల్. సో బీయింగ్ ఏ ట్రాన్స్ ఒక టాప్ 5 లో టాప్ 1 లో 1-3 ఫస్ట్ రన్నర్ సెకండ్ రన్నర్ విన్నర్ గా కాకుండా కూడా టాప్ 5 టాప్ 10 లిస్ట్ లో ఉన్నప్పటికీ కూడా ఈమె అక్కడతో ఆగకుండా షో స్టాపర్ గా మల్టిపుల్ సెక్టర్స్ లో చేయటం అనేది దే ఇంప్రెస్డ్, చాలా ఇంప్రెస్ అయ్యారు. సో ఫైనల్లీ నన్ను సెలెక్ట్ చేశారు. మేబీ ఇండియా నుండి చాలా మంది ఆడిషన్స్ ఇచ్చినట్టున్నారు. మోస్ట్లీ అరౌండ్ నాకు తెలిసినంత వరకు ఒక 30-35 మెంబర్స్ ఆడిషన్స్ ఇచ్చుంటారు. సో అందులో నేను సెలెక్ట్ అవ్వటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ బ్లెస్డ్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఎవరికో ఒకరికి మాత్రమే ఆపర్చునిటీ వస్తుంది, ఇంతమంది ప్రయత్నించవచ్చు. లైక్ ఒక మూవీలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఉందంటే చాలా మంది ట్రై చేస్తారు, చాలా మంది ఆడిషన్స్ కదా, అది మాత్రం ఒకరికే తగ్గుతుంది. మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. లైక్ ఆ మిస్ యూనివర్స్ లో ఎంత మంది ఉన్నా కూడా, ఇండియాలో ఎంతమంది మోడల్స్ ఉన్నా కూడా, ఆడిషన్స్ కి ఎంతో మంది మోడల్స్ ఉన్నారు, ఆడిషన్స్ కి ఎంతమంది వచ్చారు, అందులో నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను. సో ఇట్స్ ఎ గ్రేట్ హానర్. అసలు ఇట్లా క్రౌన్ వేసుకుని నిన్ను చూస్తుంటే నువ్వు మిస్ యూనివర్స్ అసలు గెలిచి వచ్చినట్టే ఉంది అసలు. థ్యాంక్ యూ. ఈ క్రౌన్ అండ్ షార్ట్స్ వాళ్ళే పంపించారు, నాకు కొరియర్ లో పంపించారు ఢిల్లీ నుండి. సో నాజోష్ గారు స్పెషల్ గా డిజైన్ చేశారనమాట ఈ క్రౌన్ నా కోసం. సో చాలా నాకు కూడా చాలా నచ్చింది ఇది. చాలా మంది ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు అసలు చూస్తుంటే రియల్ గా ఓకే ఇట్లా ఉంటుందా అనిపిస్తుంది. చాలా బాగా ఇప్పుడు మన షోస్ లో చూడడం ఇలానే కదా, అండ్ నా ఎదురుగా ఉండేసరికి వావ్, అసలు మీరు నిజంగానే కాంపిటీషన్ లో అసలు విన్ అయ్యి వచ్చినట్టుంది. దిస్ ఈస్ ఓన్లీ రిప్రజెంటేషన్ క్రౌన్, ఓన్లీ రిప్రజెంటేషన్. ఇదేమో ఇండియాను, జస్ట్ నేను ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఉంది, ఇది ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మిస్ ఇండియా అని ఇచ్చారనమాట. సో ఆఫ్టర్ విన్నింగ్ పేజింగ్ ఫైనల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే షాస్ వస్తుంది మిస్ యూనివర్స్ అని. ఇఫ్ ఐ విన్ మిస్ యూనివర్స్ అనేది వస్తుంది, లేదంటే ఫస్ట్ రన్నర్ అప్ లేదా సెకండ్ రన్నర్ అప్, వాట్ ఈస్ జ్యూరీ అవార్డ్స్, అవి మళ్ళీ షాస్ వస్తుంది. మళ్ళీ విన్నింగ్ క్రౌన్ కూడా వస్తుంది. దిస్ ఈస్ ఈ క్రౌన్ ఏంటంటే మనకి జస్ట్ ప్రమోషన్స్ కోసం లైక్ ఆపర్చునిటీ వచ్చినట్టుగా నేను రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ క్రౌన్ షాస్ వాళ్ళు పంపించారనమాట. విన్నింగ్ క్రౌన్ విన్నింగ్ షాస్ మళ్ళీ వేరే వస్తాయి అవి. సో ఆఫ్టర్ విన్నింగ్ ఐ విల్ కమ్ అగైన్. మేము అలాగే కోరుకుంటున్నాం, విన్నర్ కావాలి, మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు ప్రైజ్ మనీ అది అంతా ఎలా ఉంటుంది? ఆ ప్రైజ్ మనీకి స్పాన్సర్స్ వస్తారంట. లైక్ ఈ ఇంటర్నేషనల్ బ్యూటీ పేజెంట్స్ 2-3 ఉన్నాయన్నమాట. మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ క్వీన్ అని ఉంది, అది బ్యాంకాక్ లో జరుగుతుంది. అది వన్ ఆఫ్ ది టాప్ బ్యూటీ పేజెంట్. లైక్ మనకి ఫీమేల్స్ మిస్ యూనివర్స్ ఎలాగా దట్ ఈస్ ద బెస్ట్ అనమాట. దానికి ప్రైజ్ మనీ వచ్చేసి దగ్గరగా 15 lakhs నుండి 20 lakhs వరకు ఉండొచ్చు. కొన్ని వోచర్స్ త్రూ వస్తాయి, కొన్ని క్యాష్ ప్రైజ్లు వస్తాయి అనమాట, అట్లా ఉంటాయి. దీనికి అరౌండ్ గా 5 lakhs వరకు రావచ్చేమో అనుకుంటున్నాను ప్రైజ్ మనీ విన్నర్ కి. కొన్ని వోచర్స్ త్రూ రావచ్చు, కొన్ని గిఫ్ట్ మనీ రావచ్చు. నాట్ ఎట్ ఫిక్స్డ్, ఎందుకంటే కొంతమంది స్పాన్సర్స్ అప్పటికప్పుడు కూడా వస్తారనమాట. స్టార్ట్ అయినప్పుడు మేము స్పాన్సర్ చేస్తాం విన్నర్ కి అంటే, ఎందుకంటే దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ప్రమోషన్ అనమాట. విన్నర్ కి ప్రైజ్ మనీ ఇచ్చారనుకోండి, వాళ్ళ బ్రాండ్ కూడా ప్రమోట్ అవుతుంది కదా, వాళ్ళ త్రూ ప్రమోషన్స్ అట్లా వస్తాయి అనమాట. అరౌండ్ 5-6 lakhs అలా రావచ్చు అనుకుంటున్నా నేను ప్రైజ్ మనీ అరౌండ్ గా. సో ఈ కాంపిటీషన్ అంతా ఎక్కడ జరుగుతుంది హర్షల్? ఇది ప్రెసెంట్ గా ఢిల్లీలో జరుగుతుంది. సో డిఫరెంట్ కంట్రీస్ లో జరుగుతాయి. ఇది లాస్ట్ ఇయర్ బ్రెజిల్ లో జరిగింది. సో అంతకు ముందు బ్యాంకాక్ లో సమ్ ఏరియాస్. ఫార్చునేట్లీ నా అదృష్టం ఈసారి ఢిల్లీలో జరిగింది. నేను లాంగ్ జర్నీ చేయాల్సిన అవసరం లేకుండా, నాకు నియర్ బై ఢిల్లీ దగ్గరే కాబట్టి సో ఐ కెన్ గో ఢిల్లీ. పాపం ఆల్ కంట్రీస్ నుండి సిస్టర్స్ అందరూ కూడా చాలా లాంగ్ జర్నీ చేసి వస్తున్నారు. లైక్ థాయిలాండ్, ఫిలిప్స్, స్పెయిన్, లైక్ మల్టీ కంట్రీస్ నుండి అందరూ వస్తున్నారు అనమాట. అండ్ ఆ టైమ్ లో ఒక టెన్షన్ కూడా ఉండదు కదా, మనం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాము, అబ్బా మనకి ఏం తెలియదు అనడానికి ఉండదు. అండ్ కాంపిటీషన్ లో ఎంత ఫ్రీగా కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా. ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాము, సో ఇది మన ఇక్కడే నా దేశం, నా కంట్రీలో వీళ్ళందరూ పరాయి వాళ్ళు మా దేశం వచ్చారని ఫీల్ ఉంటది. బట్ కాంపిటీషన్ లాగా తీసుకోవాలి. బట్ కాన్ఫిడెన్స్ కూడా లెవెల్ ఉంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే అంకిత, గెలిచినా ఓడినా కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వేరే కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళందరూ ఒక సిస్టర్స్ లాగా మింగిల్ అవ్వటము. తర్వాత ఓ 5-6 days మేము 8th కి వెళ్తే 14th వరకు అక్కడే
ఉంటాం. అవును. అంటే టోటల్ 6 డేస్ ఉంటాము. 5 to 6 డేస్ ఒకళ్ళు ఒక జర్నీ, ఒక బ్యూటిఫుల్ జర్నీ చేసి ఆ! తర్వాత విడిపోతాం. తర్వాత మళ్ళీ కాంటాక్ట్ లో ఉంటాం కదా. సో అవును. ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవును. ఉంటుంది. లైక్ నా మిస్ ట్రాన్స్పిన్ ఇండియా అప్పుడు గుజరాత్ నుండి రిప్రజెంట్ చేస్తుంది ఒక అమ్మాయి. లైక్ ఓకే. అప్పుడు ఒక్కొక్క స్టేట్ నుండి నేషనల్ లెవెల్ బ్యూటీ ప్రెసిడెంట్ అంటే ఒక స్టేట్ కి ఒకళ్ళు స్టేట్ కదా. వైస్. ఆమె యాహ్! గుజరాత్ ని రిప్రజెంట్ చేస్తుంది, నా ఏపీని రిప్రజెంట్ చేస్తాను అనమాట. అప్పుడు నా హ్మ్. రూమ్మేట్ తను. ఓకే. అది ముంబైలో జరిగింది అనమాట. ఓకే. అప్పుడు షీ బికేమ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓహ్! గుజరాత్ వెళ్ళిపోయిన తర్వాత కూడా షీ యూస్ టు కాల్. హ్మ్. అంటే షీఈస్ వెరీ నైస్ పర్సన్. హ్మ్. అలా మనకి కొత్త వ్యక్తుల్ని కలవటం, ఇందులో మన దేశం ట్రాన్స్ వాళ్ళని కాకుండా వేరే దేశం ట్రాన్స్ వాళ్ళని కలుగుతున్నాము. ఆ! వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అవును. హౌ దే మింగిల్, వాళ్ళ ఎలా మింగిల్ అవుతారు, ఇండియన్స్ తో ఎలా ఉండగలుగుతారు, లైక్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, లైక్ వాళ్ళ రుచులు అభిరుచులు, వాళ్ళ లైక్ అన్ని వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా తెలుసుకుంటాం కదా. హ్మ్. అది కూడా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ ఫీల్ ఉంటది. ఓకే. అండ్ ఆఫ్టర్ ఈ మోడలింగ్‌కి తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఒక మోడల్‌కి? డిపెండ్స్. ఇది అదృష్టాన్ని కూడా బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే. సో కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, బాగా ఉన్నత లెవెల్లోకి వెళ్తారు. ఒక మోడల్ గా సక్సెస్ అయ్యామంటే మోస్ట్ ఆఫ్ ది యాడ్ షూట్స్ కానీ, హ్మ్. యాడ్ షూట్స్ కి, బ్రాండ్ షూట్స్ కి, ఫోటో షూట్స్ కి, షో స్టాపర్ గా, ర్యాంప్ వాక్స్ కి, మెనీ మ్యాగజైన్ షూట్స్ కి, వీటన్నిటికి కూడా వీళ్ళనే ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఓకే. ఇన్కమ్ ఉంటుంది. హ్మ్. ఒకవేళ సక్సెస్ అవ్వలేదు, వాళ్ళకి ఫేమ్ రాలేదు, ఆపర్చునిటీస్ రావట్లేదు అంటే చాలా బాధాకరంగా కూడా ఉండొచ్చు. హ్మ్. లైక్ చూడొచ్చు మనం కొన్ని మూవీస్ లో మోడల్ గా సెటిల్ అయిన వాళ్ళే బిగ్ హీరోయిన్స్ అయ్యారు. అవును. లైక్ మన ప్రియాంక చోప్రా గారు, హ్మ్. ఐశ్వర్య రాయ్ గారు, లైక్ ఎంతో మంది ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటూ పోతుంటే చాలా మంది ఉంటారు. శిల్పా శెట్టి గారు, లైక్ అవును. వీళ్ళందరూ కూడా మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ లో గెలిచిన వాళ్ళే. ఆఫ్టర్ ఒకసారి మిస్ యూనివర్స్ లో మోడల్ గా సెటిల్ అయిపోయి ఒక కాంపిటీషన్ లో గెలిచి మనకంటూ ఒక క్రేజ్, ఒక పేరు తెచ్చుకున్నామంటే ఆపర్చునిటీస్ అంతే ఎత్తుక్కుంటూ వస్తాయి. లైక్ లైఫ్ టర్న్ అయిపోతుందండి. లైఫ్ హ్మ్. ఖచ్చితంగా టర్న్ అయిపోతుంది. ఇందాక చెప్పినట్టుగా ఎగ్జాంపుల్స్ ఒక మోడల్ గా ఎదిగి తర్వాత లైఫ్ జర్నీలో ఒక సూపర్ టాప్ హీరోయిన్స్ గా ఒక లెవెల్ కి వెళ్ళిపోతారు ఇండస్ట్రీలో. హ్మ్. లైక్ యాడ్ షూట్స్ అని బిజీ బిజీ అయిపోద్ది లైఫ్. హ్మ్. సో సక్సెస్ అనేది అదృష్టం ఉంటుంది, మన మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే. లైక్ అంటే ఈ క్రౌన్ వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే సోషల్ మీడియా ఉందో ఎస్. ఇన్‌స్టా‌లో గాని, యా. ఎక్కడైనా ఎఫ్‌బీలో గాని పోస్ట్ చేసినప్పుడు నీకొచ్చిన కామెంట్స్ ఏంటి హర్షిని? అసలు ఎలా ట్రీట్ చేశారు జనాలు నిన్ను? అంటే ఒకప్పుడు వేరు, ఎస్. ఇప్పుడొక వేరు. అంటే ఎస్. నువ్వు చాలా ఇంటర్‌వ్యూస్‌లో ఎస్. చెప్పావు. యా. నేను స్టార్టింగ్ స్టేజ్ ఉన్నప్పుడు నన్ను ఎంతో మంది ఇది ఎస్. చేశారు, నాతో మాట్లాడలేదు. ఆఫ్టర్ దట్ నేను హెచ్ఆర్‌గా జాయిన్ అయినప్పుడు యా. నా జాబ్‌ని జూసి కొంతమంది నాతో మాట్లాడడం ఎస్. జేసేవు. సో, అది ఒకటి అయితే ఇప్పుడు ఇంకొకటి వేరే స్టెప్ ఎస్. అని జెప్పొచ్చు. ఎస్. ఈ స్టెప్‌లోకి నువ్వొచ్చినప్పుడు ఎలా ఉంది రెస్పాన్స్? చాలా చాలా అంటే గ్రేట్ గ్రేట్ రెస్పాన్స్ వస్తుంది. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇండియాని ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన నేను హ్మ్. ఇండియాని యూనివర్స్ లో రిప్రజెంట్ చేయటం అనేది అది చాలా హ్యాపీనెస్. హ్మ్. నా కలీగ్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, ఎవ్రీబడి అప్రిషియేటింగ్ మీ, ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని, ఇండియాకి కప్ తీసుకొచ్చేస్తున్నావు, లైక్ క్రౌన్ యాస్ ఇండియాకి ఏ క్రౌన్ యాస్ ఏ ఫ్రెండ్‌గా నేనే ఎంతో మందికి చెప్పాను. అఫ్ కోర్స్ ఎవ్రీబడి ఫీలింగ్ హ్యాపీ. హ్మ్. లైక్ ఓటింగ్ ఇందాక చెప్పినట్టుగా అందరూ నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే, నేను పేజెంట్ లో లేట్ గా స్టార్ట్ అయినప్పటికి కూడా నా ఓటింగ్ లింక్ అందరికి షేర్ చేసేసి, హ్మ్. ఓట్స్ ఫాస్ట్ గా వేయించేసి, సపోర్ట్ చేసేసి టాప్ 1 లో ఉంచారంటేనే మీరు చూడొచ్చు. మా అవును. తమ్ముడు కూడా స్టేటస్ పెట్టుకోవటము, సో హ్మ్. అందరికి షేర్ చేయటం, ఎవ్రీడే నేను మర్చిపోయినా కూడా ఓటేసేసి నువ్వు పంపించావా అందరికి స్టేటస్ పెట్టు. లైక్ కొంతమంది ఎంకరేజ్ ఫ్రెండ్స్ చేస్తారు, ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. అవును. నువ్వు అట్లా గివ్ అప్ ఇవ్వద్దు, నువ్వు ముందుకెళ్ళు, అందరికి షేర్ చేయి, యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వు, ప్రమోషన్స్ చేసుకో, నువ్వు ఓన్ ప్రమోషన్స్ చేసుకో. కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్ కూడా నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హ్మ్. నేను కొంతమంది అడిగి నేను ఎలా సపోర్ట్ చేయగలను నీకు, హౌ కెన్ ఐ సపోర్ట్ యూ, సో యూ గోయింగ్ రిప్రజెంట్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నావు, నా పాత్రగా నేను ఏం చేయాలి నీకు అని అడగటం జరుగుతుంది. హ్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళు నాకు ఏం చెయ్యకపోయినా కూడా
జస్ట్ దే ఆర్ ఆస్కింగ్ కదా నేను ఏం చేయగలను, మేము హ్యాపీగా ఉన్నాం అనేది. ఆ రెస్పాన్స్ అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనకి. లైక్ కదా, ఒకప్పుడు ఎక్కడ బుల్లింగ్ జరిగింది అక్కడ, ఇప్పుడు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నానని వాళ్ళ అంతా చేంజ్ రావటము, వాళ్ళ బిహేవియర్ లో చేంజ్ రావటం, వాళ్ళు మాట్లాడే విధానంలో చేంజ్ రావటం, ఎవ్రీథింగ్ లైక్ ఒక ప్లస్ రెస్పెక్ట్ ప్లస్. అనేది ఇంకా పెరిగింది Yes, కదా హర్షని. చాలా పెరిగింది ఇంకా. ఓకే. సో ఆఫ్టర్ నేను వెళ్ళొచ్చి రిప్రజెంట్ అయిన తర్వాత యాక్చువల్ గా ఇంకోటి ఏంటంటే ఐ డిడ్ ఏ మిస్టేక్. వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కానీ నేను యూస్ చేసుకోలేకపోయాను సపోర్ట్. ఎందుకంటే బిజీ షెడ్యూల్స్ వల్ల నేను సోషల్ మీడియాలో పోస్టులు ఎక్కువ చేసుకోలేకపోయాను, యూట్యూబ్ లో Okay. ఇంటర్వ్యూస్ ఎక్కువ వెళ్ళలేకపోయాను, పేపర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అడిగినా కూడా నేను బిజీగా ఎన్జిఓ జాబులు వెళ్ళలేకపోయాను ఇంటర్వ్యూస్ కి, జాబ్ లో బిజీ ఉండటం వల్ల. సో అది కొంచెం నాకు మైనస్ అయింది. అయినా కూడా ఎవరెవరికి తెలుసో నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఆఫ్టర్ గోయింగ్ విన్ అయ్యి వచ్చిన తర్వాత ప్రమోషన్స్ చేస్తాను. ఎప్పుడైతే ఏముంది బిఫోర్ కన్నా ఆఫ్టర్ కూడా చేయొచ్చు కదా. Yeah. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు హర్షిని, నేను విన్ అయ్యి వస్తాను అనేసి. Definitely. అసలు అంటే నెక్స్ట్ ఏంటి అని మనకి తెలియదు కానీ మన అవును. కాన్ఫిడెంట్ Yes. అన్నది అసలు ఆ పాజిటివ్ థింకింగ్ ఉంది చూడు, Yes. అది అవ్వని దాన్ని కూడా అది అయ్యేలా చేస్తుంది అనేసి అంటూ ఉంటారు కదా. Yes. అసలు నీలో ఆ కాన్ఫిడెంట్ అసలు అలా కనిపిస్తూ ఉందన్నమాట. Thank you. అసలు అంటే లైక్ ఏం చెప్పాలి అన్నది నాకైతే వర్డ్స్ రావట్లేదు ఇంటర్వ్యూ చేస్తున్నాను కానీ. అంటే నీ స్ట్రగుల్స్, నీ జర్నీ తెలిసిన ఒక వ్యక్తిగా నాకు అనిపిస్తుంది అనమాట. ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు అంటే లైక్ ఒక మనిషి ఎన్ని కష్టాలు పడి ఈ స్టేజ్ కి రావాలి అంటే, దట్టు నువ్వు ట్రాన్స్ అయి ఉండి ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని Yes. ఇక్కడి వరకు రావడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా సక్సెస్ కావాలి నీకు ఇంకా. Yes. అసలు నిజంగా రియల్ క్రౌన్ ని నువ్వు పెట్టుకుని మరొకసారి రావాలి, ఇంటర్వ్యూ చేయాలి మనం. డెఫినెట్లీ వస్తాను. నీలాంటి వాళ్ళు ఇందాక మీరు అన్నట్టుగా ఇందాక మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ బూస్టింగ్ మీ, కాన్ఫిడెన్స్ అనేది ఇస్తున్నారు. నువ్వు గెలుస్తావు, నువ్వు కాకుండా ఇంకెవరు గెలుస్తారు, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటావు, ఇంత టాలెంట్ ఉంటావు, ఇంత స్మైలింగ్ ఫేస్ నీది, లైక్ ఇన్ని ఫేస్ చూసి వచ్చావు చిన్నప్పటి నుండి, ఇక విన్ అయ్యేది నువ్వే, ఇంకెవరు, లైక్ అందరు కాన్ఫిడెన్స్. వాళ్ళు చెప్పే మాటలకి ఇంకా కాన్ఫిడెన్స్ అనేది నాకు పెరిగింది. లైక్ ఐ హోప్ ఐ విల్ విన్ డెఫినెట్లీ. ఇఫ్ నేను విన్ అవ్వకపోయినా కూడా ఐ డోంట్ ఫీల్, ఎందుకంటే ఐ రిప్రజెంట్ ఇండియాని రిప్రజెంట్ చేశాను కాబట్టి నేనేం బాధపడను. సో ఈ విన్ అయితే మాత్రం ఆ హ్యాపీనెస్ అనేది అవధులు ఉండవు. విన్ అవ్వకపోయినా కూడా నేనేమి ఓటమిని అసలు ఆ తీసుకోను. స్టేజ్ వరకు వెళ్ళటమే గ్రేట్, ఇట్స్ ఎ గ్రేట్ అసలు. థింగ్. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ మీ. సో దీంతో నేను ఆగను. సో ఎవరైతే ఇలా పేజెంట్ లో పార్టిసిపేట్ చేయాలి, నేషనల్ ఇంటర్నేషనల్ లో అనుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు సపోర్ట్. ఎందుకంటే మార్గం తెలియక ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇందాక మీరు చెప్పినట్టుగా వేస్ తెలియక, అప్రోచ్ అవ్వటం తెలియక చాలా వాళ్ళకి అవుతున్నారు. వాళ్ళ కోసం నేను ఏదన్నా ఐ విల్ డూ సంథింగ్ బెటర్ అని. నీలా ఉంటే నిజంగా చాలా మందికి ఇప్పుడు ఆ గోల్స్ ఉన్నా కూడా Yes. ఎలా అప్రోచ్ అవ్వాలి తెలీదు, ఏం చేయాలి తెలీదు. అంటే నీలాగా డేర్ చేసి మాత్రం ముందుకి Yeah, వెళ్ళడానికి వెళ్ళలేరు. కూడా భయపడుతూ అవును. ఉంటారు. మేబీ ఇంట్లో సపోర్ట్ Yeah. చేయకపోవడం, ఫ్యామిలీలో సపోర్ట్ ఉండదు, Mm. కమ్యూనిటీలో కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది చేయకపోవచ్చు, సొసైటీ నుండి రిజెక్షన్స్ వస్తాయి, కొంత భయం ఉంటుంది వాళ్ళకి, డిస్క్రిమినేషన్స్ వల్ల ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఐ వాంట్ టు డూ సంథింగ్, అంటే ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయాలి. మోడలింగ్, ఓన్లీ మోడలింగ్, హూ వాంట్ టు బికేమ్ మోడల్, Model. యాక్టర్ Okay. అవ్వాలనుకున్న వాళ్ళకి, లైక్ ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఏదో స్టార్ట్ చేయాలని ఒక ఆశ, కోరిక ఉంది. లెట్స్ సీ ఆఫ్టర్ పేజెంట్ తర్వాత నేను ఏమైనా స్టార్ట్ చేస్తానేమో. Okay. వాట్ ఎవర్, అంటే మనం ఎంత సక్సెస్ అయినా కూడా మనమంతు సొసైటీకి మనం ఏం చేయగలమో అది చేసినప్పుడే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఐల్ డూ మై బెస్ట్. ఉంటుంది హర్షిని. ఆఫ్ కోర్స్ ఐల్ డూ మై బెస్ట్. ఓకే. మీ కమ్యూనిటీలో అసలు నువ్వు ఇలా సెలెక్ట్ అయ్యావని తెలియగానే ఏమన్నారు హర్షిని? అయ్యో, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి మా సిస్టర్స్ కానీ, కమ్యూనిటీలో హెడ్స్ ఉంటారు లైక్ Okay. వరంగల్, ఖమ్మంలో, వాళ్ళందరూ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బీయింగ్ ఏ ట్రాన్స్ నువ్వు ఇండియన్ రిప్రజెంట్ చేయబోతున్నావు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అనింది. గ్రూపుల్లో
కమ్యూనిటీ గ్రూప్స్ లో అన్ని గ్రూపుల్లో నా వీడియోస్ షేర్ చేశారు. లైక్ ఫంక్షన్స్ అయినప్పుడు నా గురించి గొప్పగా చెప్పేసి మన కమ్యూనిటీలో హర్షిని ఉండటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఇండియాని తను రిప్రజెంట్ చేయబోతుంది అని చెప్పేసి లిటరలీ ఐ వాస్ క్రైడ్. యునో కమ్యూనిటీ వాళ్ళంటే ఒక ఫ్యామిలీ లాగా దే సపోర్టెడ్ మీ దిస్ టైం. కొంతమంది అంటారు కమ్యూనిటీ వాళ్ళంటే ఇట్లానే ఉంటారు, ఎంకరేజ్ చేయరు, అలా చేస్తున్న వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, ఇలా ప్రొఫెషనల్ గా ముందుకెళ్ళాలన్నప్పుడు సపోర్ట్ చేయరు అని అంటారు. అదంతా అబద్ధం అని చెప్పి మరొకసారి నిరూపించారు నా లైఫ్ లో. ఎందుకంటే అండి, నేను ఎవరిని అప్రోచ్ అయినా, ఎవరు నన్ను కలిసినా కూడా దే ఆర్ అప్రిషియేటింగ్ మీ, దే ఆర్ ఎంకరేజింగ్ మీ. పెద్ద ఫంక్షన్ లో నా గురించి చెప్పి మన కమ్యూనిటీలో ఉండటం చాలా ఆనందించదగ్గ విషయం. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని అని చెప్పేసి నా గురించి స్టేజ్ మీద చెప్పి అందరూ ఇంకా ఓటు వేయాలని చెప్పేసి గ్రూప్స్ లో లింక్స్ షేర్ చేయటము, వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవటం నా లింక్, లైక్ నీ ఇంటర్వ్యూ వీడియో, నేషనల్ కాస్ట్యూమ్ వీడియో, మిస్ ట్రాన్స్క్వీన్ ది, లైక్ మిస్ యూనివర్స్ ట్రాన్స్, ఇవన్నీ పోస్టులు ఏవేవి పోస్టులు ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ పోస్టులు, ఇవన్నీ కూడా స్టేటస్లు పెట్టుకొని గ్రూప్ లో షేర్ చేసి దే ఆల్ హావ్ సపోర్టెడ్ మీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కమ్యూనిటీ నుండి ఇంత మంచి సపోర్ట్ రావటం అనేది నాకు చాలా వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూ సపోర్ట్ విత్ ఇన్ ద కమ్యూనిటీ, వితౌట్ ద కమ్యూనిటీ, ఇన్ మై ఫ్రెండ్స్ లైక్ యూ, మెనీ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ మీ, ఎంకరేజ్ మీ, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను. ఓకే, బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి హర్షిని? బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అంటే యూ లుక్ వెరీ బ్యూటిఫుల్, డెఫినెట్లీ యూ విల్ విన్, ఖచ్చితంగా గెలిచి వస్తావు, డోంట్ లాస్ట్ అని చెప్పారు. ఇంకొక చాలా మంది. ఇంకోటి రీసెంట్ గా ఫోటో షూట్ చేస్తాను. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అంటే, మీరు ట్రాన్స్ దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు, యూ లుక్ లైక్ ఎ గర్ల్, మీరు గర్ల్స్ దాంట్లోకి వెళ్ళాలి, లైక్ యూ నాట్ ఏ ట్రాన్స్, మీ మిస్ యూనివర్స్ ట్రాన్స్ లో కదండి, డైరెక్ట్ మిస్ యూనివర్స్ కే వెళ్ళాలి, లైక్ అటువంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి, లైక్ ఫోటోగ్రాఫర్స్ నుండి, నా గురించి తెలిసిన వాళ్ళకి. అది నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది. ఎందుకంటే సొసైటీ కూడా నన్ను అలా థింక్ చేస్తుంది, ఆమె గాలని. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. తెలియని వాళ్ళు అయితే ఏదో ట్రాన్స్ అని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కానీ తెలియని వాళ్ళు అయితే అసలు కనిపెట్టరు. అది దేవుడు నాకు ఇచ్చిన అదృష్టము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఫీమేల్స్ దాంట్లో కూడా రిప్రజెంట్ చేయాలని నాకు కోరిక ఉంది. హోప్ఫుల్లీ ఐ విల్ ట్రై ఫర్ నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే దిస్ ఇయర్ నమిత అని నా ఫ్రెండ్ తమిళనాడు ఉంటుంది, నవ్య సింగ్ ముంబై ఉంటుంది, తర్వాత ఇంకొక ఆమె ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కూడా ఫీమేల్స్ మిస్ యూనివర్స్ లో ట్రాన్స్ ముగ్గురు రిప్రజెంట్ చేశారు. కానీ కండక్ట్ చేశారు, కానీ దే వోంట్ విన్, బట్ దే పార్టిసిపేటెడ్. సో నెక్స్ట్ ఇయర్ నేను ఫీమేల్స్ తో పాటుగా మిస్ యూనివర్స్ లేకపోతే మిస్ వరల్డ్ కి నేను కంటెస్టెంట్ గా వెళ్ళాలని ఆశపడుతున్నాను. విన్ ఆర్ లూజింగ్ సెకండరీ. సో డెఫినెట్లీ ఐ గో విత్ ఫీమేల్స్. అలా మోడలింగ్ ఫీమేల్స్ తో చేయాలనే ఆశతోనే నేను పాస్పోర్ట్ లో అన్నిట్లో కూడా ఫీమేల్ అనే పెట్టుకున్నాను. సో నేను ఫీమేల్స్ మోడలింగ్ ఖచ్చితంగా చేస్తాను. అయితే అసలు మోడలింగ్ కి రావడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఏ మోడల్ ని ఎక్కువగా ఇన్స్పైర్ చేసుకున్నావు? నాకు ప్రియాంక చోప్రా గారు చాలా ఇష్టము. చాలా మంది బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళు మోడల్ కి పనికిరారు, ఫెయిర్ గా ఉండాలి, హైట్ గా ఉండాలని చాలా నెగిటివ్ వస్తాయి. ఆ ప్రియాంక చోప్రా గారు అక్కడ గెలిచినప్పుడు అంత ఫెయిర్ కాదు, చామన ఛాయ, ఇండియన్ కలర్, నా కలర్ లోనే ఉంటారు. ఆమె గెలిచి అంత కాన్ఫిడెన్స్ తో ముందుకు వచ్చినప్పుడు వై నాట్ మీ, నేను ఎందుకు చేయకూడదు? అంటే ప్రయత్నించక ముందే అలా ఉండాలి ఇలా ఉండాలని రిస్ట్రిక్షన్ పెట్టే వాళ్ళకి అక్కడే ఓటమిని అంగీకరించుకోవడం, అక్కడ వరకు వెళ్ళి అట్లీస్ట్ ఎక్కడికి వెళ్ళి ఓడిపోయి వచ్చినా ఆనందమే అన్నట్టుగా నేను ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. ఐ వాంట్ టు విన్ అని చెప్పేసి మిస్ ట్రాన్స్క్వీన్ ఇండియాలో పార్టిసిపేట్ చేశాను, గెలిచాను. ఇప్పుడు మిస్ యూనివర్స్ కి వెళ్ళబోతున్నాను. హోప్ ఫర్ బెస్ట్, ఖచ్చితంగా గెలిచి వస్తాను. సో షీఈస్ ద బెస్ట్ అండి ప్రియాంక చోప్రా గారు. ఆమె కాన్ఫిడెన్స్, ఆమె మాట్లాడే విధానము, లైక్ షీఈస్ మై రోల్ మోడల్ అనుకోవచ్చు. లైక్ ఆమె నాకు ఇన్స్పిరేషన్ మోడలింగ్ లో, ప్రియాంక చోప్రా గారు. అసలు నీ మాటల్లో హర్షిని ఎంత కాన్ఫిడెంట్ అంటే, మీరు అసలు క్రౌన్ గెలవాలి, ఇండియాని రిప్రజెంట్ చేస్తూ అసలు ఈ ఛాన్స్ రావడం అనేది
చాలా తక్కువ మందికొస్తది. ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. అసలు మేమందరం కూడా కోరుకుంటున్నాము. యెస్. మీరు క్రౌన్ తోటి అసలు మిస్ యూనివర్స్ అనేసి రావాలి అనేసి మేము అనుకుంటున్నాం. మా ఛానల్ నుంచి కూడా మేమంతా కోరుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కాంపిటీషన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ న్యూస్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచి నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో ఇండియాని నేను ఇంటర్నేషనల్ లెవెల్ ప్రెజెంట్ చేయటం ఐఎమ్ హ్యాపీ. గెలిచాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ అందరితో నా సక్సెస్ ని షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అంకిత, థ్యాంక్ యూ అమ్మ న్యూస్, థ్యాంక్ యూ ఆడియన్స్. సో చూసారు కదా హర్షిని అసలు మరి ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మిస్ ట్రాన్స్ యూనివర్స్ 2024 లో అయితే ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్ కి వెళ్ళబోతుంది. సో మీరందరూ కూడా తనకి ఓటింగ్ చేయండి, తనని సపోర్ట్ చేయండి. అసలు తన క్రౌన్ ని తీసుకురావాలని మనందరం కోరుకుందాము. సో చూసారు కదా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ ANN న్యూస్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.